తన రాజ్యం సుభిక్షంగా ఉండాలి అని ద్రుపదుడు మహాయాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగాన్ని చూడ్డానికి వచ్చిన కొంతమంది కర్ణుడు దాన ధర్మాల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండగా హవిస్ను స్వీకరించడానికి వచ్చిన అగ్నిదేవుడు అది విని కర్ణుడి దానగుణాన్ని పరీక్షించాలనుకున్నాడు. దాంతో అగ్నిదేవుడు ఓ వృద్ధరాజుగా వేషం ధరించి సంధ్యావందనం చేస్తున్న కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. తన రాజ్యంపై దాడి చేసే శత్రు రాజ్యాల నుండి తన ప్రజల్ని రక్షించుకోవడానికి అపారమైన శక్తి ఉన్న బాణాన్ని తనకి ఇవ్వమని ఆ వృద్ధుడు కర్ణుడిని అడిగాడు. ఆ సమయంలో కర్ణుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో తన రక్తంతో నేలపైన ఓ త్రిశూలాన్ని గీసి దాన్ని బాణంగా చేసి ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఎలాంటి సందర్భంలోనైనా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే కర్ణుడి దానగుణాన్ని చూసి సంతోషించిన అగ్నిదేవుడు యథారూపాన్ని ధరించి, కర్ణ, నీ దానగుణం చాలా గొప్పది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అని కర్ణుడిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. అయోధ్యకి సీతాదేవి ఎందుకు శాపం పెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. అందరూ చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేసి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.